పేదల అండ ప్రేమయ జెండా సేవకు రూపం వెలిగే దీపం సంజీవినై కదిలే మనగన్న జగనన్న సమాజ సేవకుడే మనయు జగనన్న ఆరోగ్యదాత పేదోళ్ళ నేత వైద్య సమస్యలు తీర్చే ప్రదాత ప్రైవేటు ఆసుపత్రుల అవినీతి అంతం మెరుగైన వైద్యమే జగనన్న పంతం పేదల అండ ప్రేమయ జెండా సేవకు రూపం వెలిగే దీపం సంజీవినై కదిలే మనగన్న జగనన్న సమాజ సేవకుడే మనయు జగనన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతుంటే మరి అన్యాయం ఇదేమిటని ప్రశ్నించిండు కోరినాడు రాతను న్యాయం పేదల సొమ్మును దోస్తుంటే మోసాలతో చలి కాస్తుంటే నిర్విఘ్నం కురు మే దేవా సర్వదా సర్వదా
గట్టిగా చెప్పండి. అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం, అదేవిధంగా ధన్యవాదాలు, నమస్కారాలు అన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వైద్య దశమ భాగం అంటాం కదా, దాదాపు 60% నుంచి 70% కేవలం వైద్యానికి మనం పెడుతున్నటువంటి క్రమం. ప్రతి మనిషి సగటు మనిషి సంపాదనలో 60% వైద్యానికి ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్ని ఖర్చు చేస్తున్న సందర్భాన్ని కూడా చూసి చెల్లించినటువంటి జగనన్న ఈరోజు 10 సంవత్సరాల క్రితమే ఒక భరోసా, ఒక అండ, సగటు పేదవాడు, సగటు మనిషి చాలా సమస్యల వలయంలో చిక్కుకుంటాడని చెప్పి ఆ ప్రమాదాన్ని ముందే పసిగట్టినటువంటి జగనన్న ఈరోజు మన తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేసి చాలా మందికి నిరుపేదలకి ముఖ్యంగా అండగా నిలబడి ఆర్థిక భారాన్ని తగ్గించడం కాకుండా వాళ్ళ ఇంట్లో, వాళ్ళ కుటుంబంలో ఒక అండగా ప్రాణదానం చేసేటటువంటి డాక్టర్ల కంటే గొప్పగా ప్రజలందరికీ చాలా మందికి తోడుగా ఉన్న జగనన్నకు వేదికను చల్లి కూర్చోవడము, లేదంటే చేతులు కట్టుకోవడం, కూర్చోవడం కాదని ఈ కార్యక్రమం 10 సంవత్సరాల విజయవంతంలో జగనన్నతో పాటు పరోక్షంగా ప్రత్యక్షంగా తోడు వీడగా నిలిచి, కొన్నంత అండగా నిలిచి ఈ కార్యక్రమానికి 10 సంవత్సరాల ఒక కీర్తిని గడించిన మీ అందరికీ మనందరికీ కూడా మనల్ని మనము అభినందించినటువంటి గొప్ప కార్యక్రమం కాబట్టి మనందరూ కూడా గట్టిగా చెప్పలతో మనల్ని సన్మానించుకునేటువంటి గొప్ప కార్యక్రమం ఎలా థ్యాంక్ యూ.
చప్పట్లు కొట్టాలంటే వెనక కూడా ఆడతాం. నేను చెప్తా ఉన్నాను ఒక 2 అడ్వాంటేజెస్. మేము సపోర్ట్ ఎందుకు పట్టాలి అనుకుంటారు, మీ హెల్త్కి చాలా మంచిది చెప్పేస్తాం. వింటారు కదా? చలో, ఒకవేళ మీరు నిజంగా సపోర్ట్ కొట్టినట్లయితే మీ బ్లడ్ సెల్స్ పోతాయి. ఇప్పుడు కొట్టండి ఇంకా. చలో ఒకసారి గట్టి కొట్టండి. అది ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి మనిషి లేచిన కానుండి నిద్రపోయేదాకా ప్రతిరోజు 300 ఏది సమస్య అనుకుంటే మన కార్యక్రమం ఇంట్లో పోయి తలుపు పెట్టుకొని 300 సంవత్సరాలు బయటికి రావాలి అంతే. ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ. బాధిత సంఘం గట్టిండు, భరోసానిచ్చి నిలిసిండు. అప్పారెడ్డిపల్లి ఈ ముద్దు బిడ్డ గంట గుంటడు, బోరేతనడ్డ ఆపదంటే మన గాప్తుడైందడు. అర్ధరాత్రి కదిలి వస్తాడు, పేదల గంట ప్రేమ ఎజెండా, సేవకు రూపం వెలిగే దీపం, సంజీవినై కరివే మనగన్న జగనన్న. సమాజ సేవకుడే మనయు జగనన్న. అందుబాటులో ఉంటాడు అందరి వాడు జగనన్నో. ప్రజాసేవయే లక్ష్యంగా పనిచేసే సైనికుడన్నా. కరోనా రక్కసి కోరల్లో సిక్కుకున్న నిరుపేదలకు అభయహస్తమై నిలిచిండు, ఆయుషునే తను పోసిండు. పలకరింపులో ఓ ప్రేమతత్వం, ధైర్యం చెప్పే జగనన్న నైజం, గ్రామ స్థాయి నుండెదిగినోడురా వీరుడు ధీరుడు మన జగనన్న. పేదల గంట ప్రేమ ఎజెండా, సేవకు రూపం వెలిగే దీపం, సంజీవినై కరివే మనగన్న జగనన్న. సమాజ సేవకుడే మనయు జగనన్న. ప్రజా సమస్యలు తీర్చుటకై పైనమైనడు జగనన్న. ఆపద్ బాంధవుడు అన్నా, అన్నీ తానైనాడన్నా. పోరాటం విడువని వాడు, కేసులకు చెడవని వాడు, చెరసాలత చెలివిని చేసే పేదల భారం తను మోసే. జనం కోసమే పుట్టినోడురా జనసేవకుడు మన జగనన్న. మాట తప్పడు మడమ తిప్పడు, ప్రజల మనసిరా మన జగనన్న. పేదల గంట ప్రేమ ఎజెండా, సేవకు రూపం వెలిగే దీపం, సంజీవినై కరివే మనగన్న జగనన్న. సమాజ సేవకుడే మనయు జగనన్న. జగనన్న చిరునవ్వు, పేదోడి ధైర్యం, మన కొరకే తన పోరాటం, అందరికీ అందాలి అంటాడు ఆరోగ్యం, జగనన్నే చల్లని నేస్తం. జగనన్న చిరునవ్వు, పేదోడి ధైర్యం, మన కొరకే తన పోరాటం, అందరికీ అందాలి అంటాడు ఆరోగ్యం, జగనన్నే చల్లని నేస్తం. ఆపద సాపద కండగా నిలిచే అభయం ఇచ్చేటోడు, ఆపద సాపద కండగా నిలిచే అభయం ఇచ్చేటోడు, అన్యాయాన్ని ఎదిరించంగా ఉదయించిన సూర్యుడు. జగనన్న చిరునవ్వు, పేదోడి ధైర్యం, మన కొరకే తన పోరాటం, అందరికీ అందాలి అంటాడు ఆరోగ్యం, జగనన్నే చల్లని నేస్తం. జగనన్న చిరునవ్వు, పేదోడి ధైర్యం, మన కొరకే తన పోరాటం, అందరికీ అందాలి అంటాడు ఆరోగ్యం, జగనన్నే చల్లని నేస్తం.
అండాలు కడుపున పుట్టి గుండెల్లో నిలిచాడమ్మా అందరి బంధువుగా అన్న జగనన్న అందరి బంధువుగా అన్న జగనన్న నాన్న నరసింహ నుండి సేవా గుణమే నేర్చాడు ఇంటికి దీపంగా ఎదిగే జగనన్న మన ఇంటికి దీపంగా ఎదిగే జగనన్న ఉన్నత చదువులు చదివి కొలువుల వెంట పడకుండా పేదల పక్షాన నిలిచాడు మన జగనన్న పేదల పక్షాన నిలిచాడు మహనీయుల కథలెన్నో చరితల్లో చదివాము ఇప్పుడే జగనన్నను చూసాము మనము కల్లారా ఇప్పుడే జగనన్నను చూసాము. గత 10 ఏళ్లుగా జగనన్న పోరాటం చాలా గొప్పది. ఇక్కడ కరోనా ఆపత్కాల సమయంలో ఎవరు కూడా హెల్త్ విషయాల్లో కానీ రాష్ట్రంలో ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ రాష్ట్రంలో ఒకే ఒక్కరు కరోనా సమయంలో మానవత్వంతో మానవతావాదిగా నిలుస్తూ తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్ బాధితుల సంఘం మాత్రమే తెలంగాణ ప్రజలకు అండగా నిలిచింది. ఏ రోజు కూడా ఉద్యమాలను ఆపకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల సంఘం ఎప్పటికప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో జరిగే దగా మాఫియాలను కార్పొరేట్ హాస్పిటల్ మాఫియాలను ప్రజలకు ఎప్పటికప్పుడు సమస్యలను అడిగి మరీ తెచ్చుకొని బాధితులకు అండగా నిలుస్తూ ఏ సమయంలో అయినా సరే దగా మాఫియాలో కార్పొరేట్ దగా మాఫియాను అరికట్టాలంటే ఉద్యమాన్ని ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఇలాగే మీరు ఉన్నత స్థాయి నాయకత్వాన్ని వహించి తెలంగాణలో తెలంగాణలో గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఎక్కడికక్కడే ఎక్కడ తలవంచకుండా ఉద్యమాలు చేపడుతున్నటువంటి మీ యొక్క నాయకత్వానికి జగనన్న గారికి ఉద్యమాన్ని అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే అన్న ఇంకా సమస్యలను వెలికి తీస్తూ పేద విద్యార్థులు కానీ పేదలే కానీ ఇక్కడ ఎంతో మంది మన బహుజన బిడ్డలు కానీ చాలా మంది ఉన్నారన్న. మన కాన్స్టిట్యూన్సీలో కానీ తెలంగాణలో కానీ అంత చోట్ల డబ్బులు కట్టలేని పరిస్థితి, ఎన్నిసార్లు కూడా ఇన్సూరెన్స్ లో ఏర్పాటు కానీ ఆరోగ్యశ్రీ విషయాల్లో కానీ ఎల్ఓసి విషయాల్లో కానీ ఎక్కడి వరకు సరైన సమయంలో డబ్బులు లేక ఎంతో ప్రాణాలు కోల్పోతారన్న. మీ నాయకత్వం, మీ యొక్క ప్రశ్నించే తత్వం, మీ యొక్క 10 ఏళ్ల భరోసా ఇంకా తెలంగాణ ప్రజలకు అండగా నిలవాలని కోరుకుంటున్నారన్న. ఇలాగే ఉద్యమాన్ని చేపట్టి మీరు ఇంకా ఉన్నత స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉద్యమాన్ని అభినందనలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. Thank you so much, thanks a lot for your valuable words. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సోదరుడు జగనన్న, మరి ముఖ్యంగా జగనన్న ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, నేను రావడం, మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కలగడం నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్దలు గౌరవ ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న కలవడం, అదే మాదిరి ఒక్క వెంకటేశ్వర కలవడం, మా శంకర్ అన్న కలవడం, పేరున అందరికీ పెద్దలందరికీ దయచేసి నేను ఏదైనా మంచి ఏదైనా పాడాలా కానీ నా పేరు మర్చిపోయిన అసలు దయచేసి మీరు అనుకోవద్దు. జగనన్నకి నాకు 10 సంవత్సరాల అనుబంధం. అంటే గాయకుడిగా నాతో ఫస్ట్ అట్లా కలవడం రావడం జరిగింది. కానీ ఆయన చేసేటువంటి ఇంత గొప్ప కార్యక్రమాలు తెలుసుకున్న తర్వాత నేను జగన్కి అభిమానంగా మారిపోయాను. నాకంటే చిన్నవాడే అయినప్పటికీ, ఎందుకంటే ఏ సమస్య చెప్పినా ఎక్కడైతే బాధితులు ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తూ వాళ్ళు హాస్పిటల్ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు జగనన్న మాత్రం ఒక్క మాట చెప్పితే 108 బండికి మారు పేరుగా హాస్పిటల్కి వెళ్ళి ఆ యాజమాన్యంతో మాట్లాడి ఆ పేదవాడికి భరోసా కల్పించడంలో, పేదవాడి కంట్లో కన్నీళ్లు వెళ్ళిపోకుండా చూసుకోవడంలో తన సొంత ముందుగా ఉండేవాడే మన జగన్.
ఇక్కడ గొప్పవాడు మన మధ్య ఉండడం నాకు చాలా సంతోషం అనిపిస్తా ఉంది. నేను గతంలో ప్రైవేట్ హాస్పిటల్ ఆ దోపిడీకి వ్యతిరేకంగా అంటే పేదవాళ్ళు పడే బాధకు అది నేను కూడా చలించిపోయి జగన్ పై నా దగ్గరికి వచ్చి అన్న నీ వాయిస్ తో ఏదైనా ఒక ఉంటే చలనం వస్తుందన్న అని చెప్తే నేను కూడా ఒక పాట చేసి పాడి వినిపించిన అది ప్రజల్లోకి ఆ రోజు వదలడం జరిగింది. నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది అది జగన్ చెప్పింది. ఇట్లాంటి వాళ్ళు చాలా మాకేమనిపిస్తుంది అంటే చాలా మందికి విషయం ఉన్నా విషయం లేకుండా రాజకీయ నాయకులకు అక్కడక్కడ ఏవో పాటలు పాడుతూనే ఉంటాం. సరే అందులో మంచి వాళ్ళు చాలా మంది కొన్ని మేమే దేవుళ్ళ కాదు అప్పుడప్పుడు కొన్ని జారిపోతుంటాయి. ఇట్లాంటి వాళ్ళు మంచి మెసేజ్ ఇచ్చేటువంటి పాటలు పాడి ప్రోత్సహించాలనేటువంటి మనస్ఫూర్తిగా నేను ఇవరకు అండగా నిలబడ్డాను. ఇంతకు ముందు రాబోయే రోజుల్లో కూడా మీరు చేసే పోరాటానికి మీరు చేసే ఉద్యమానికి పేద ప్రజల పట్ల మీరు ఉండేటువంటి తీరుకు నేను అండగా నిలబడతానని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. జగనన్న అంటే నాకు మంచి మనసున్నవాడు, పేదవాళ్ళకి అండగా నిలబడేవాడు. కాబట్టి ఈరోజు నేను ఫ్యామిలీతో ఒక ఫంక్షన్కి వెళ్ళేది ఉంటే అయినప్పటికీ నేను కొంచెం లేట్గా వెళ్దామని చెప్పేసి 1 అవర్ నేను అది తొందరగా వచ్చి కలిసి ఎత్తుకోవడానికి అన్నకు వచ్చానన్న. అది చాలా సంతోషం. రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం వరకు ఒక గొప్ప పాటతో నేను ముందుకు వస్తా. అదే ముఖ్యంగా జగన్ వైఫ్ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వెనుకబట్టి లాగుతారు ఇంట్లో. కానీ జగన్ వాళ్ళ వైఫ్ కూడా అండగా నిలబడి వాళ్ళ తల్లిదండ్రులు అండగా నిలబడి తను చేసే పోరాటానికి అండగా నిలబడడానికి వాళ్ళకు కూడా మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి మా బృందానికి అందరికీ మా వాళ్ళ నాయకులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఈ సందర్భంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి నేను రాసినటువంటి పాటని మరొకసారి చప్పట్ల మధ్యన వర్షధ్వరాల మధ్యన ఆ పాట ఒకసారి సౌండ్ Thank you.
దయచేసి నన్ను క్షమించండి. మిగతా కార్యక్రమాలందరూ చూసుకుంటారు. మా సోదరి గంగా కూడా వచ్చింది ఇక్కడికి. రేలాడే గంగా, మా గంగా వస్తుందన్న సంగతి ముందు విషయం తెలిసింది కానీ అవుపించలేదు. సోదరి కూడా వచ్చింది. ఎన్నో సాంగ్స్ కూడా మేము ముందుకు తీసుకొచ్చి పాడి మిమ్మల్ని అందరినీ ఉద్దరు వేసే ఉత్సాహంతో మేము ముందుకు నడిపించాలని కూడా మరొకసారి మా గంగకు ఇక్కడ ఉన్నటువంటి జనరల్ టీం అందరికీ కూడా అక్కడ మా వాళ్ళందరూ అందరికీ జై తెలంగాణ. మరి ఈరోజు సోదరు సామాజిక స్ఫూర్తులు, మానవతావాదులు, మనుషులందరూ ఒకటే. ఇంతకుముందు నర్సిరెడ్డి గారు మా నల్గొండ దగ్గర వారు వాడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పాట ఏదైతుందో బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఆర్టికల్ 21 జీవించే హక్కు. ఈ జీవించే హక్కును కాపాడడం కోసం ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని కేసులు పెట్టినా ఏమాత్రం కూడా మరణ పుట్టకుండా ఈరోజు మరి తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల సంఘాన్ని 2016 నుండి నేటి వరకు నిర్విఘ్నంగా నడిపిస్తున్న సోదరుడు జగన్ గారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు. అందరూ గట్టిగా ఒక్కసారి చెప్పడం ఇంకా గట్టిగా చాలా చాలా ధన్యవాదాలు. మిత్రులారా, మరి మా మిత్రులు మరి అప్పారెడ్డిపల్లి శ్రీధర్ ఒకసారి వాళ్ళ గ్రామానికి మాడుగుల మండలంలో పిలవడం జరిగింది. ఆ రోజు నేను ఉత్తర వెంకటేష్ గారు మేమందరం కూడా అప్పారెడ్డిపల్లి ప్రాంతానికి పోయి ఆ రోజే జగన్ గారు నాకు పరిచయం. నిజానికి ఇలాంటి ఒక ఉద్యమం తెలంగాణలో ఉందన్న విషయం ఆ రోజు జగన్ నేను కలిసినప్పుడే నాకు తెలిసింది. నాకు కూడా ఎప్పుడు అనిపించేది, ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా చాలామంది, వేలాది మంది, లక్షలాది మంది పేషెంట్స్ ప్రతిరోజు కూడా హాస్పిటల్స్ పోతూ ఉంటారు. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు కూడా మాకు ఫోన్ చేసి హాస్పిటల్ ముందర నిలబడి, సార్ దయచేసి ఒక మాట డాక్టర్ గారికి చెప్పండి, మా ప్రాణాలను కాపాడతారేమో అన్న ఆశతో మాకు ఫోన్ చేస్తారు. మాకు చేరినంత కాడికి కొంతమంది ఫోన్ చేస్తారు. అన్ని హాస్పిటల్స్ గురించి ఫోన్ చేయడానికి అన్ని హాస్పిటల్ సిబ్బంది కూడా మన దగ్గర ఉంటారు. అందరు డాక్టర్లు కూడా మనకి పరిచయం అయ్యే అవకాశం లేదు. అందరికీ మారాటంలో తెలిసే అవకాశం లేదు. తెలిసినా మేము అందరికీ ఫోన్ చేసే ప్రయత్నం చేయడం లేదు.
చేసిన అక్కడి డాక్టర్లు మన మాటలను గౌరవించి చేస్తారని చెప్పడం కష్టం. నిజానికి ఈ దేశంలో నిజంగా ప్రజల ఆరోగ్యాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ఆర్టికల్ 21లో భాగంగా మనందరినీ రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కూడా ఆ కళ అనేది పూర్తిగా నెరవేరలేదు. నేను ఒకరోజు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒకరోజు గ్రామంలోకి వెళ్ళాను. పోతే ఒక ముసలాయన సింగూరు నియోజకవర్గం, ఆ ముసలాయన ఒక గుడిసె కింద పడుతున్నాడు, చనిపోలేదు, అంతిమ దశలో ఉన్నాడు. చుట్టూ బంధువులందరూ కూర్చొని ఉన్నారు, ఏడుస్తున్నారు. నేనన్నా ఏడ్చే బదులు ఇతన్ని తీసుకొని 108లో పెట్టి హాస్పిటల్ తీసుకుపోవచ్చు కదా అంటే, హాస్పిటల్కి పోతే ఈ గుడిసె కాదు కదా, 100 గుడిసెలు అనుకున్నా కూడా మా దగ్గరికి డబ్బులు రాలేదు సార్, మా మెడల మీద బంగారు పుస్తకం లేవు, మాకు భూమి లేదు, అందుకంటే ఈయన ఎప్పుడెప్పుడు చచ్చిపోతారా అని ఆయన చావు కోసం ఎదురు చూస్తున్నాం సార్ అంటే, ఆ రోజు నిజంగా నాకు ఒక్కసారి గుండె పిడినట్టయింది. మరి మనం ఎందుకోసం అయితే చదివినాం, ఎందుకోసం ప్రభుత్వాలు ఉన్నాయి, ఎందుకోసం ప్రభుత్వాలు మాలాంటి వాళ్ళకు లక్షల రూపాయల జీతాలు ఇస్తున్నాయి, వీళ్ళందరినీ కాపాడే నాలుగు లేడా, ఈ వ్యవస్థలో ఈ లోపాన్ని ఎవరు కాపాడలేరా అనే ఆలోచన అప్పుడు వస్తుంది. నేను రాజీనామా చేయకముందు ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఒకరోజు ఆర్మూరు నుంచి ఒక తండ్రి వస్తాడు. తండ్రి వచ్చి సార్ నా బిడ్డకు రక్తబీజాలకు వచ్చింది, నేను గురుకుల పాఠశాలకు పంపించిన, రక్తబీజాలకు వచ్చిన తర్వాత చెయ్యి ఊపింది, చెయ్యి ఊపి జ్వరం వస్తే అక్కడ ప్రిన్సిపల్ నా బిడ్డను నా చేతిలో పెట్టి నువ్వే నీ బిడ్డను బాగు చేసుకోని చెప్పి పంపించింది. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వాలు నా దగ్గర డబ్బులు ఇవ్వలేదు, నేను ఈ బిడ్డ న్యాయం చేయలేను, నా దగ్గర కేవలం ఒక కాంపౌండర్ ఉన్నాడని చెప్పేసి ఆ అమ్మాయిని పంపిస్తారు. తండ్రికి ఏం చేయాలో ఎవరు, సో తండ్రి ఆ బిడ్డను తీసుకొని పోయి మరి ఇంకొక హాస్పిటల్లో తీసుకుపోతే ఆ బిడ్డకు మొత్తం ఉన్నంతా విషయం పెట్టి 3 రోజుల వరకు చనిపోతుంది. తండ్రికి 3 లక్షలు అప్పైంది. 2016లో ఆ రోజు నాకు జగన్ గారు పరిచయం లేరు. 2016లో వరంగల్లో అమ్మాయి పేరుని మమత నా దగ్గర ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నది, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలనుకున్నది. కానీ ఆ అమ్మాయికి జ్వరం వస్తే తల్లిదండ్రులు హాస్పిటల్ తీసుకపోతే అమ్మాయి జ్వరం నయం కాదు అని చెప్పి ఇంటికి పంపిస్తే మీ దగ్గర డబ్బులు లేవు, వరంగల్ ఎంజీఎంలో మమ్మల్ని ఎవరు డాక్టర్లు చూడడం లేదు, ప్రైవేట్ హాస్పిటల్కి పోదామంటే డబ్బులు లేవు, అందుకొరకు ఆ బిడ్డను తీసుకొని ఏటూరు నాగారం అడవుల్లో తంత్రాలు అంతరాలు వేసే వ్యక్తుల దగ్గరికి తీసుకుపోయి ఒక తాయెట్టు కట్టించి ఆ పిల్లల్ని ఇంటికి తీసుకువస్తే 3 రోజుల తర్వాత మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో ఆ బిడ్డ చనిపోతాడు. ఆ అమ్మాయి అప్పటికి కూడా ప్రభుత్వ హాస్టల్లో చదువుతా ఉన్నది. మీరు అనుకున్న అమ్మాయి ప్రభుత్వాల దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, కనీసం ఈ మమతను బతికించడానికి ప్రభుత్వాల దగ్గర వ్యవస్థ లేదా అన్న భావన కలిగి ఆ రోజే మరి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి తెలంగాణ సంక్షేమ భవన్లో 24 గంటలు లక్షలాది మంది బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఒక కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసి లక్షలాది మంది బిడ్డల ఆరోగ్యాన్ని రాత్రి భవన్లు మరి పర్యవేక్షించి వాళ్ళందరి ప్రాణాలను కాపాడు. కానీ అట్లా ఎంతమందిని కాపాడగలరు, ఎంతమంది హాస్పిటల్. ఇంకొక విషయం, చాలా హాస్పిటల్లో కూడా మొన్నటికి కూడా చాలా హాస్పిటల్లో రోగి హాస్పిటల్కి పోతాడు, ట్రీట్మెంట్ అవుతుంది, కానీ ట్రీట్మెంట్ వల్ల రోగి బతకడు, చనిపోతాడు, శవం అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి బంధువులు ఫోన్ చేస్తారు, సార్ డబ్బులు ఇస్తే తప్ప ఈ శవాన్ని వదలమంటున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత కష్టమైన పరిస్థితి. నేను అన్ని హాస్పిటల్ చెడ్డలు అనడం లేదు, అందరూ మంచోళ్ళు అనడం లేదు, కానీ ఈ హాస్పిటల్లోకి పోతున్న వ్యక్తుల దగ్గర వాళ్ళకొక వాయిస్, వాళ్ళకొక గొంతుకనేది ఈ సమాజంలో లేకుండా పోయింది. ఆ వ్యక్తిని పూర్తి చేసిన మిత్రుడే ఈరోజు జగన్ ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్. వందల మంది, వేల మంది, లక్షల మంది సుప్రీంకోర్టు అడ్వకేట్ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ప్రాక్టీస్ మాత్రమే చూసుకుంటారు, వాళ్ళకు కోట్ల రూపాయలు ఎట్లా ఫీజు వస్తుందో చూసుకుంటారు. కానీ నాకు పైసలు వచ్చినా రాకపోయినా ఈ పేద పేదలకు ఒక గొంతుగా లేడు. వీళ్ళందరూ రేపు హాస్పిటల్కి పోతే లక్షల రూపాయలు పిల్లేస్తే పుస్తకం తాకట్టు పెట్టడానికి వీళ్ళ మెడల్లో నల్ల పూసల దార తప్ప ఇంకేమీ లేదు, ఆ గుడిసె తప్ప లేదు. వీళ్ళందరికీ ఆ చట్టం, ఆ రాజ్యాంగం అర్థం కాదు. ఇవన్నీ అర్థమైన వ్యక్తి
అలాంటి బిడ్డ మన కల్వకుర్తి నియోజకవర్గంలో మాటల మండలంలో అమ్మారెడ్డి గ్రామంలో పుట్టడం, అదే తెలంగాణ బిడ్డ కావడం, 10 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఈ ఉద్యమాన్ని నడిపించడం అనేది మామూలు విషయం కాదు. ఇదిలాగా ఒక విషయం అయితే చెప్పాలనుకున్నా, ప్రైవేట్ హాస్పిటల్స్ చిన్న చిన్న హాస్పిటల్స్ వాటి గురించి పక్కన పెడితే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ నిజంగా డాక్టర్ల చేతిలో లేవుతున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ అమెరికా కానీ, లండన్ కానీ, స్విట్జర్లాండ్ కానీ, సింగపూర్ కానీ లక్షల కోట్ల రూపాయల డబ్బులున్న ఆసాముల చేతిలోకి ఈ హాస్పిటల్ పోయినాయి. డాక్టర్లు కేవలం బానిసంగా మిగిలిపోయింది. వీళ్ళందరూ డాక్టర్లతో మాట్లాడరు, ముఖ్యమంత్రులతో మాట్లాడరు, ప్రధానమంత్రులతో మాట్లాడైనా వాళ్ళని ప్రశ్నించే వ్యక్తులను కేసులు పెట్టి జైలు పెట్టేదాకా తీసుకుపోతారు. అక్రమంగా కేసులు పెట్టి జైలు పెట్టేదాకా తీసుకుపోతారు. అట్లా ఎంతో మంది జైళ్ళలో మగ్గుతున్నారు మంచి మంచి వ్యక్తులు. అలాంటి కేసులు పెట్టించి జైళ్ళలో పట్టి పీడించే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా సోదరుడు జగన్ వాటన్నిటిని సిద్ధమై మనందరి ప్రాణాలు కాపాడుతూ ఉన్నాడు. వారికి మళ్ళొకసారి హృదయపూర్వక అభినందన చెప్తా ఉన్నాను. నేను ఈరోజు జగన్ గారు చెప్తున్నాను, జగన్ గారు మీరు ఒక్కరే కాదు, మీరు వేల మందిని ఈ విధంగా తయారు చేయాలి. నేను ప్రైవేట్ హాస్పిటల్ని పీడించాలనో లేకపోతే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలనో చెప్పడం లేదు, కానీ పేద ప్రజలకు గొంతుకగా ఉండాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఇచ్చిన బిల్లులో ఏ ఐటమ్కి ఎంత వేసిండు, బ్లడ్ టెస్ట్ ఎంత వేసిండు, ఫార్మసీకి ఎంత వేసిండు, స్కానింగ్ ఎంత వేసిండు, డాక్టర్ ఛార్జ్ ఎంత వేసిండు, ఆపరేషన్ థియేటర్ ఛార్జ్ ఎంత వేసిండు, ఇవన్నీ కనీసం చదివే పరిస్థితుల్లో ఈరోజు మన తెలంగాణ జనం లేదు. కానీ ఈరోజు వాళ్ళందరికీ ఒక అన్నయ్య, ఒక తమ్ముడై, వాళ్ళ కడుపులో బిడ్డాయి మీరు అవన్నీ చదివి, చట్టాన్ని చదివి, రాజ్యాంగాన్ని చదివి, అదేవిధంగా ఇంకా సంబంధిత రూల్స్ అని చదివి వాళ్ళందరికీ న్యాయం చేసే ఈ మహోద్యమానికి కోరుకున్నందుకు మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా జగన్ గారికి ప్రస్థానంలో సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా, మరి ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులకు, వారి స్నేహితుల బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మరొకసారి జై తెలంగాణ. Thank you so much, sir. Thanks a lot for your valuable remarks. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా చాలా పేద ప్రజలకు మీరు ఒక ఆఫీసర్గా ఉండి చాలా మంది డబ్బు సంపాదన చేయగా పనిచేస్తుంటారు, ఉద్యోగాలు ఉంటే, కానీ ఏదేమైనా ప్రజలకు సేవ చేయడం ఎంత బాగుందో అది ఏదే పార్టీ అయినా సరే నాకు పార్టీకి సంబంధించారు. మీరు ఒక రాజకీయ రంగంలో వెళ్ళి సేవ చేయడానికి ముందుకు వచ్చినందుకు మీ యొక్క ఆకాంక్ష నిజంగా గొప్పదన్నా. అసలు ఈ రోజు ఇక్కడ రావడం నిజంగా నేను చేస్తున్న అదృష్టంగా ప్రవీణ్ సార్ దగ్గర నేను మా రోజున వెళ్ళినప్పుడు నిగంటానికి వచ్చినప్పుడు చెప్పడం అంతా 2 నిమిషాలు అయిపోయింది. షెడ్యూల్ ఏమనలేదు, నువ్వు ఏ చెప్పిన మంచిది, చాలా ముఖ్యమైన పని అని చెప్పి మా మిత్రుడు మధు ఆయన శంకర్ అది బాగా సపోర్ట్ చేసి కార్యక్రమం కూడా సార్ని ఎంకరేజ్ చేశారు. ప్రత్యేకంగా శ్రీధర్ బాబా మీరు అప్పటిపల్లి ఉండడం, ఆయన మీరు ఎన్ఆర్ఐ ఉండడం, అది ఏదో రకంగా పక్షమై విధంగా సార్లు మనకు బంధం ఏర్పడింది. నిజంగా అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ టైం లేదంతా 2 నిమిషాల్లో మా సార్లు ఎన్ఆర్ఐ చెప్తున్నారు. తర్వాత 20 నిమిషాలు ముఖ్య అతిథిగా వస్తున్నారు. తర్వాత కంటిన్యూ ప్రోగ్రామ్ ఉంటుంది, దయచేసి కూర్చోవాలని కోరుకుంటున్నారు. So thank you so much, sir. Thanks a lot. అలాగే ఇలాంటి చెప్పిన ప్రోగ్రామ్స్ మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్. చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క అభినందనలు. 10 ఏళ్ల పోరాటం పదిలమైన భరోసాని చాలా బాగుందన్న నిలబెట్టిన గారు మీ అందరికీ నేనైతే పాట కంటే ముందు ఒక 2 మాటలు మాట్లాడతా. వేదిక కింద కూర్చున్నటువంటి రాజులసి గారికి, తమ్ముడు అర్జున్ రెడ్డికి, నిర్మాణానికి, అందరికీ ఇక్కడికి వచ్చిన జగన్ కుటుంబ సభ్యులందరికీ మీ అందరికీ కూడా నేను మనసునిండా శిరస్సు వచ్చిన అభినందన తెలియజేస్తున్నాను. తరఫున మా ఆర్కెస్ట్రా టీం అందరికీ, సునీత గారికి, ప్రసాద్ గారికి, అదేవిధంగా మానకొండ ప్రసాద్ వచ్చిండు, మధ్య సభ్యుడు ఆంధ్రవేలో ఉన్నాడు, అందరికీ
కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ నాకు జగనన్నతోని ఒక 7-8 సంవత్సరాల పరిచయం. నేను మొట్టమొదటిసారిగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వేలాడే గంగా యూట్యూబ్ ఛానల్. అందులో ఫస్ట్ మేము ఇద్దరం సిస్టర్స్, మా బ్రదర్స్ లేదనమాట. సో నేను ప్రతి ఇయర్ రాఖీ పండుగకి పాట చేసుకుంటా. ఆ పాట ఫస్ట్ రాఖీ పాట చేసినప్పుడు అన్న నా పాట చూసి నాకు ఫోన్ చేసింది అనమాట. అందులో నెంబర్ ఉంటుంది నా ఛానల్లో. అట్లా నాకు అన్నతో పరిచయం ఏర్పడ్డది. అట్లా ఏర్పడిన పరిచయం పాట కనుక బంధంతో విధంగా చెప్పాలంటే ఆ పాటతో ఏర్పడిన బంధం ఇప్పటివరకు ప్రతి సంవత్సరము రాఖీ పాటకి నాకు ఇంటి ఆడబిడ్డగా అన్న కన్న పెడుతున్నాడు పాటకి. నేను పాట చేయడానికి ఎంతో ముందుగా అంటాడు. లాస్ట్ ఇయర్ నేను కొంచెం చేయలేని పరిస్థితుల్లో ఉండగా నువ్వు చేయాలి ఖచ్చితంగా, ఒక ఇయర్లో విశ్రామం చేయాలి చేయాలని చెప్పి ఎప్పుడు నన్ను వెళ్ళి ప్రోత్సహిస్తుంటాడు. ఇంకొక విషయం ఏంటంటే అందరు ఇందాక చాలా మంది చెప్పింది, ప్రవీణ్ సార్ కానీ నర్సన్న కానీ చెప్పినట్టు మన కరోనా టైంలో ఫస్ట్ మాట్లాడిన కూడా చెప్పింది. కరోనా టైంలో చాలా మంది అడ్మిట్ అయ్యి అసలు మనుషులు పిట్టలేక రాలిపోతున్న సందర్భాలని అందులో నేనుగా ఒక బాధితురాలి కరోనా వచ్చి నేను ఒక 50 days వెంటిలేటర్ మీద వచ్చినప్పుడు నాకు సింటమ్స్ తెలియలేదు. మా ఇంట్లో వాళ్ళు ఐడెంటిఫై చేసి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. అప్పుడు నాకు రావడమే నాకు బాగా బ్రీతింగ్ ప్రాబ్లంతో స్టార్ట్ అయింది. నేను అప్పుడు ఎవరికి చేయాలంటే వచ్చి నేను చేయడానికి ఫోన్ చేశాను. నాకు ఇట్లా కోవిడ్ పాజిటివ్ వచ్చిందన్నా అని ఫోన్ చేస్తే అన్న నాకు వెంటనే ఇమీడియట్లీ అప్పుడు బెడ్స్ దొరకలేదు, ఆక్సిజన్ సిలిండర్స్ దొరకలేదు. అంత బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా డాక్టర్ విజయభాస్కర్ చూడండి సార్ అక్కడ ఇందిరాబాద్ దగ్గర ఉంటుంది VES హాస్పిటల్ సార్కి ఫోన్ చేసి నన్ను అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత చాలామంది నేను ఈరోజు ఇక్కడ వేదిక మీద నిలబడాలంటే నా వెంట చేయడం లాగా చాలా మంది నాకు సహాయం చేశారు. ఎందుకంటే ఆ టైంలో కన్న తల్లిదండ్రులు కూడా బిడ్డలని కానీ తల్లిదండ్రులను చూసుకోలేని పరిస్థితులని నాకు కోవిడ్ తర్వాత మళ్ళీ బ్లాక్ ఫంగస్ అటాక్ అయింది. అప్పుడు కూడా నేను అన్నకు ఫోన్ చేసి అన్న నాకు ఫంగస్ వచ్చిందని నాకు చెప్పిన చాలా మంది జగనన్న కానీ మా అన్న దీపాల్ మల్లయ్య కానీ మధ్య సందీప్ ఇట్లా అప్పుడున్న సిచ్యువేషన్లో చాలా మంది ధైర్యం లేక కోల్పోయారు అనమాట. భయపడి సగం అని చెప్పారు. కానీ ఎప్పుడు ప్రతిరోజు ఫోన్ చేసి ఏదో పాజిటివ్ మోటివేషన్ ఏం కదా నీకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం కాదు, నీకు ఏదో అది సైనస్ ఉన్నట్టుంది కదా, అట్లా నీకు ప్రాబ్లం అవుతుంది, నీకు కోవిడ్ వైరస్ ఏం లేదని పాజిటివ్ మోటివేట్ చేసుకుంటూ 15 days అక్కడే వచ్చింది. 15 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన 9 daysకి మళ్ళీ ఫంగస్ వచ్చింది. అట్లా చాలా మందికి అన్న బర్త్డేకి జనరల్ ఎవరైనా బర్త్డేకి వాళ్ళని పాటలు పాడుకుంటారు కదా, నా మీద కాదు వాళ్ళ పాట నేను చేసిన సేవ కార్యక్రమాల మీద ఎంతో కొంత ప్రజలకి తెలియజేయాలని చెప్పేసి నేను అన్న అడుగుకోకపోతే నేను ఇందాక నర్సన్న పాటకి నేను కూడా ఒక పాట పాడిన పాట వెంటనే చూపిస్తాను. ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఇబ్బంది పెడితే దయచేసి తక్కువ మాట్లాడదు. ఎందుకంటే ఇలాంటి వేదికలు దొరికినప్పుడు నిజాలు మాట్లాడుకోవాలి, నిజాలు చెప్పుకోవాలనిపిస్తుంది. అన్న ఎప్పుడు నాకు నేను అన్నదమ్ములు లేరని చెప్పినా కానీ నాకు సొంత అన్నదమ్ములు ఉంటే ఒకరు కావచ్చు. కానీ ఇంతమంది అన్నలు అక్క చెల్లి పిలిచే వాళ్ళు లక్షల మంది అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళే నాకు రక్త సంబంధం కంటే ఎక్కువ. నాకు అక్క జగనన్న గారిని ఉపయోగించడం కానీ నిర్మలక్క శ్రీశైలం వాళ్ళ వీళ్ళందరూ పరిచయం చాలా గొప్ప ఫ్యామిలీ. నేను నాకు ఎప్పుడు ఏ టైంలో ఎప్పుడైనా ఆపదుంది అంటే నాకు గుర్తుకొచ్చి వ్యక్తికి నన్ను ఒక కుటుంబ సభ్యులు ఒక ఆడబిడ్డగా తీసుకుంటారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ప్రేమ ఆప్యాయత ఎప్పటికీ నా పైన ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. ప్రార్థన చేస్తాను. Thank you.
ఫస్ట్ ఏదైనా హాస్పిటల్ ప్రాబ్లం వచ్చింది అని అంటే ఎవరు ఏం చేస్తారో ఫస్ట్ వెతుక్కుంటారు అన్నమాట. ఏదైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చినా, ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చినా, ఏది వచ్చినా ఎవరు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు మన ఏరియాలో కానీ, మన చుట్టాలు, మన బంధువులు, లేదంటే ఎవరున్నారని ఫస్ట్ వెతుక్కున్న తర్వాతనే హాస్పిటల్కి వెళ్తారు. కానీ అమెరికా అగ్రరాజ్యంలో ఇట్లా విద్యా వైద్యం ఎట్లయితే ఉచితంగా అందిస్తున్నారో, రాబోయే రోజుల్లో కూడా మన తెలంగాణలో కూడా ఉచిత విద్యా వైద్యం అందించే దిశగా ఇప్పుడున్న గవర్నమెంట్ చేయలేదు కానీ రాబోయే వచ్చే ప్రభుత్వాలైనా కానీ తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాల పేద వర్గాల బిడ్డలందరికీ కూడా ఉచిత విద్యా వైద్యం ఏ పైన ఈ పథకాలు అడ్డమైన పథకాలు ఎవ్వరు నేనే గొప్పగా మాట్లాడుతున్నాను, ఎవరైనా ఎక్కడ పర్లేదు కానీ ఈ అడ్డమైన పథకాలు ఉపయోగపడని ఎవరు ప్రభుత్వాన్ని అడిగి మన ఇదిగోవాలని అడిగారు. కానీ పేదలకైనా ఉన్నోళ్ళకైనా కానీ ఉచిత విద్య వైద్యం అందితే అంతకంటే ఉన్నతమైన పథకాలు ఏమి ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మా అన్న ఇక్కడే విషయంగా అన్న మీరు కూడా ఉచిత విద్యా వైద్యం కన్నా ఖచ్చితంగా ప్రతి మీటింగ్లో మాట్లాడి మీరు చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఎప్పుడు అసలు మీలాంటి గొప్ప వ్యక్తి తలకొండపల్లి మండలం కల్వకుర్తి నియోజకవర్గంలో ఉండడం అంటే అక్కడ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం అన్న నిజంగా. మీరు ప్రతి సభలో కూడా ఉచిత విద్యా వైద్యం కోసం మాట్లాడాలని నేను ఒక ఆడబిడ్డగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్న జగనన్నకి మనసుంటే కృతజ్ఞతలు. వరిమేది కూడా ఎప్పుడు నా ఇంట్లో మంచిగా మేము వంట చేసుకొని దీనికోసం అంత లేకుండా అంత ప్రేమ అనిపిస్తారు. థ్యాంక్ యూ వరిమే, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Francina, for your valuable words. చూస్తారు